ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిఆర్ గౌస్ ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదా సాగర్ రెడ్డి హాజరయ్యి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బాధ్యతలు చేపట్టే 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చిన ఘనత సోనియా గాంధీ చెల్లుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్దండి మల్లికార్జున్, ఒంగోలు మండల పార్టీ అధ్యక్షుడు బుజ్జి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బొడ్డు సతీష్, రాజశేఖర్, కరీం, రాయపాటి గిరియాస్ తదితరులు బాగున్నారు. మైక్ పెట్టుకున్నావా హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు సోనియా గాంధీ గారు, హ్యాపీ బర్త్డే సోనియా గాంధీ గారు, హ్యాపీ బర్త్డే టు యు సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఇయాల పుట్టినరోజు ఆమె హీరో మాట్లాడారైతే చేసుకోండి. సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన సోషల్ మీడియా పైన కూడా రమ్మని నా సుధీర్ సుధీర్ ఇక్కడ కేసు రవి ఈరోజు మన ప్రియతమ నాయకురాలు, మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు, త్యాగమయ్యి ఈ దేశ సమైక్యతను సమగ్రతను కాపాడడం కోసం, దేశంలో లౌకిక తత్వాన్ని పెంపొందించడం కోసం, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా మరి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపినటువంటి ధీరురాలు, అనేక పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉండడానికి అవకాశాలు వచ్చినా తృణప్రాయంగా భావించి మరి కాంగ్రెస్ పార్టీ సేవకి అంకితమైనటువంటి నేత శ్రీమతి సోనియా గాంధీ గారి 79వ జన్మదినం సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు ఉన్నటువంటి అందరు పెద్దలందరూ కూడా, జిల్లా పార్టీలో ఉన్నటువంటి అందరు నాయకులు మరి ఈరోజు ఇక్కడికి వచ్చి సోనియా గాంధీ గారి జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా 142 సంవత్సరాలు జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున శ్రీమతి సోనియా గాంధీ గారి బర్త్డే సెలబ్రేషన్స్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే మా రాష్ట్రానికి సంబంధించి షర్మిలారెడ్డి గారి సారథ్యంలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్ కేంద్రాల్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున జన్మదిన మరి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా ఈరోజు 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మరి కేక్ కటింగ్ కార్యక్రమాలతో పాటు వృద్ధాశ్రమంలో వృద్ధులకి పండ్లు పంచే కార్యక్రమం, అలాగే మనం చూసినట్లయితే పేదలకి అన్నదాన కార్యక్రమాలు, మరి వికలాంగుల సంబంధించినటువంటి హాస్టల్స్కి వెళ్ళి ఆ పిల్లలకి మరి ఫ్రూట్స్ లాంటి పంచడం కానివ్వండి, అలాగే బిస్కెట్స్ పంచడం లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. శ్రీమతి సోనియా గాంధీ గారి
నాయకత్వాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో కూడా మరి ఆమె నాయకత్వంలో పనిచేయడానికి సన్నద్ధంగా ఉన్నారు. ఆమె యొక్క సేవానిరతిని, ఆమె యొక్క ధైర్య సాహసాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పుణుకుచ్చుకుందన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. రాహుల్ గాంధీ గారు చనిపోతే శ్రీమతి కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త సోదరుడు గౌస్ గారు, అలాగే ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరుడు సైదా గారి ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధీ గారి 79వ జన్మదినోత్సవ వేడుకల్ని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి సోనియా గాంధీ గారి జీవితాన్ని చూసుకుంటే చాలా దుర్బలమైనటువంటి పరిస్థితుల నుంచి ఆమె ఒక భారతదేశంలో మాజీ ప్రధానుల ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె ఎంతో దుర్భరమైనటువంటి పరిస్థితుల్ని, ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు మనం అందరూ కూడా చూసాం. మరి రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీకి భారతదేశానికి సేవ చేయాలి, మరి కాంగ్రెస్ పార్టీతో భారతదేశానికి అభివృద్ధి కానీ పేద ప్రజల ఉన్నతి కానీ సాధ్యమని భావించి తన ప్రాణాలని, పిల్లల ప్రాణాలు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి ప్రాణాలు కూడా పణంగా పెట్టి ఆమె కాంగ్రెస్ పార్టీ కోసం, దేశ ప్రజల కోసం మళ్ళీ భారతదేశానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె బాధ్యత స్వీకరించడం జరిగింది. అలాగే 2004లో కాంగ్రెస్ పార్టీ అద్వితీయమైనటువంటి మెజారిటీ విజయం సాధించినప్పుడు తృణప్రాయంగా భారతదేశ ప్రధాని పదవిని కూడా ఆమె జయించినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసింది. ఆ స్థానంలో మరి ప్రముఖ ఆర్థికవేత్త, ప్రపంచ ఆర్థికవేత్త పెద్దలు మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థ కుదేలైనా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదంలో ముందుకు పోయిందంటే అది సోనియా గాంధీ గారి త్యాగ ఫలమే అని చెప్పేసి కూడా మనందరం గుర్తుంచుకోవాలి. మరి అటువంటి త్యాగమయ్యి యూపీఏ చైర్పర్సన్గా 1గా కానీ యూపీఏ 2లో కూడా యూపీఏ చైర్పర్సన్గా ఉండి మరి అన్ని బాధ్యతలు కూడా భారతదేశ ఆర్థిక పరిస్థితిని ఆలోచించి ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా సోనియా గాంధీ గారు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అటువంటి మహోన్నత నాయకత్వం కలిగినటువంటి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తాం. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా ఉండి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటే ఎంతో గర్వపడుతున్నామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో కేక్ కటింగ్ చేసి చేయడం జరిగింది. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా వివిధ రకాల సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అదేవిధంగా సేవా కార్యక్రమాలు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అత్యంత కష్టకాలంలో ఉన్నప్పుడు జవసత్వాలు కోల్పోయిన పరిస్థితులు 1990 సంవత్సరంలో మొదటిసారి ఆమె అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2004లో ఆమె ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది. అదేవిధంగా దేశంలో అందరికంటే ఎక్కువ టైం దాదాపు 19 సంవత్సరాలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా వ్యవహరించారు. ఆమె నాయకత్వంలో 2004 నుంచి 2014 దాకా అధికారంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ హయాంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఈ దేశంలో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్తో పాటు దాదాపు 14 యాక్ట్లు వచ్చినాయి. అలాగే ఉపాధి హామీ పథకం కూడా ఆమె హయాంలోనే తీసుకురావడం జరిగింది. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాల ఆమె నాయకత్వంలో జరగడం చాలా ఆనందకరం. ఆమె ఆశయాన్ని ముందు కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఆమె మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి బుట్టి రమేష్ గౌస్ గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ముందు సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు చేయడం జరిగింది. దీనికి జిల్లా అధ్యక్షుల వారైన సైదా గారు, అలాగే ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి అయిన సుధాకర్ రెడ్డి గారు ఇచ్చేయడం జరిగింది.
సోనియా గాంధీ గారి రాజకీయం ఏందో ప్రజలు ఇప్పుడు దాకా చూశారు. సోనియా గాంధీ గారి వ్యక్తిత్వ విలువలు ఈ సందర్భంగా ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ దేశాభిమానం అని చెప్పని విదేశాలకు దేశాన్ని తాకట్టు పెడుతుంటే విదేశీ వనిత అని చెప్పి ముద్రేసిన సోనియా గాంధీ గారు దేశం కోసం తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా తన బిడ్డల్ని వాళ్ళ జీవితాన్ని దేశానికి అర్పించడమే కాకుండా మన ముందల చేసిన మదర్ తెరిసా ఎంత గొప్పదో, మన దేశానికి ఇతర దేశంలో పుట్టి మన దేశానికి ప్రేమతో మన దేశానికి కోడలుగా వచ్చిన సోనియా గాంధీ గారు కూడా కాంగ్రెస్ పార్టీకి అంతే లాయనుకుంటే పార్టీని చనిపోకుండా పట్టుకొస్తున్న మహోన్నతమైన వ్యక్తే సోనియా గాంధీ గారని, ఆమె ఉండటం వల్లనే రాజీవ్ గాంధీ చనిపోయినా కానీ చెట్టుకొకరు పుట్టుకొకరు ఇక పార్టీ లేదనే దృష్టిలో ఏకతాటి మీద నిలబడి ఆమె వెనకెత్తు నుండి పార్టీని పటిష్టంగా కాంగ్రెస్ అభిమానులు దేశం మొత్తం కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆమె జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ప్రపంచంలో ఉన్నారంటే అది ఒక సోనియా గాంధీ. ఈరోజు దేశభక్తులు చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరిని చూస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం నడుస్తున్న 15 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి వాళ్ళు దేశాన్ని విదేశాలకు తాకట్టు పెట్టి విదేశాల్లో కేసులు కూడా దేశం మీద కొరతలే కాడికి తీసుకొచ్చారు. అదే విదేశీ వనితైన మన దేశాన్ని జీడిపిలో హై స్థాయికి తీసుకెళ్లిన మహోన్నతమైన వ్యక్తి సోనియా గాంధీ. ఆమె జన్మదినం సందర్భంగా ప్రజలందరూ కూడా ఆమె యొక్క విలువలను, ఆమె వ్యక్తిత్వాన్ని, ఆమె గుణగణాలని, కాంగ్రెస్ పార్టీకి ఆమె చేసిన అంకితాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి అందరినీ ప్రార్థిస్తున్నాం.